హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు అద్వైతాచార్యుల వారి సన్నిధిలో ఉన్నాము. మనం నిన్న అద్వైత వాటికి వెళ్ళాం కదా. అద్వైత వాటి కంటే ముందు అద్వైతాచార్యుల వారు సీతా ఠాకురాణితో ఇక్కడ ఉన్నారనమాట. ఆయన భజన కుటీర్ ఇది. ఇక్కడ కూర్చొని భజన చేసేవాళ్ళు. అద్వైతాచార్యులు అక్కడ గోపాల్ని మధురాలో ఉన్నటువంటి చోబేకి ఇచ్చిన తర్వాత ఆయన సేవ చేయడం కోసం కృష్ణుని మళ్ళీ ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు తను మదన గోపాల్గా అద్వైతాచార్యులకి దొరుకుతారనమాట. ఇక్కడ ఉన్నారు శ్రీ మదన్ గోపాల్, అద్వైతాచార్యుల వారు సేవ చేసినటువంటి విగ్రహాలు. ఇంకా ఇక్కడ మదన్ మోహన్, గోపీనాథ్, గోవిందేవ్ ముగ్గురు ఉన్నారు. ఒక శ్రీమతి రాధారాణి ఉన్నారనమాట. ఇంక ఇక్కడ శాలిగ్రామ్లో దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. శ్రీ సీతా ఠాకురానికి जय, श्री अद्वैताचार्य की जय, मदन गोपाल की जय। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तजन की जय। हम रोज कीर्तन से पहले इनका ही नाम लेके फिर कीर्तन स्टार्ट करते हैं। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तजन कृष्ण हरे कृष्ण भक्ति का कीर्तन हरिनाम संकीर्तन का तो वो उनकी वजह से तो हरिनाम है अभी कभी శ్రీ శ్రీ పౌర్ణమాసి మయ్యాకి జాయ్. ఈ పౌర్ణమాసి అమ్మవారి వల్లే యోగమాయ అంటారు. ఆమెనే శ్రీకృష్ణుడికి రాధారాణి యొక్క లీలలు చేయడానికి తను ఏర్పాటు చేస్తూ ఉండేదన్నమాట. ఆమెకి ఇక్కడ సపరేట్ మందిరమే ఉంది, పౌర్ణమాసి దేవి. ఎంట్రీ లోపలికి లభించలేదు, అందుకే బయట నుంచే దర్శనం చేసుకుంటున్నాము. పౌర్ణమాసి మయ్యాకి జాయ్. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। पौर्णमासी की जय।